అండి బ్రేకింగ్ న్యూస్. సో ఎన్డీఏ కూటమి 184కి చేరింది, ఇండియా కూటమి 227కి చెల్లింది నేషనల్ వైజ్ చూసుకుంటే. సో దీన్ని బట్టి మోదీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనడానికి ముందంజలో అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఆలోచించాలి? 285 ఉంది ఎన్డీఏ కూటమి, 285 లీడ్ లో ఉంది. కానీ ఇంకో ఇంతకు ముందే ఒక విశ్లేషకులతో మాట్లాడితే ఆయన కూడా ఏమన్నారంటే బీజేపీకి ఒక విధంగా తగ్గినా కూడా భయపడక్కర్లేదండి, మన బాబు గారికి రాష్ట్రానికి ప్రాధాన్యత పెరుగుతుంది, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇలా కూడా ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఏదైతే ఇప్పుడు అనుకున్నారో కాంగ్రెస్ తో ఈయనకున్న శత్రుత్వం కూడా ఏం లేదు. ఎవరికి? చంద్రబాబు నాయుడు శత్రుత్వం లేదు కాదు. నారాయణ గారు ఉన్నారు సిపిఐ, ఆయన ఆల్రెడీ ఓపెన్ ఆహ్వానం ఇచ్చారు, మీరు ఈసారి మాకు ఇండియా కోర్టులో రావాలి అని ఆల్రెడీ 2 days బ్యాక్ ఆహ్వానం ఇచ్చారు. ఇక చంద్రబాబు నాయుడుకి అయితే మమతా బెనర్జీ హాట్ లైన్లోనే ఉంటారు, ఇప్పుడు వాళ్ళ సత్సంబంధాలు ఉన్నాయి కదా. అదే కాబట్టి ఈ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏదైనా స్టెప్ తీసుకుంటాడేమో, కానీ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఆ దిశగా ఆలోచించడేమో. ఇది టూ ఎర్లీ. జయరావు గారు ఇందాక నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాను, ఆయన వెళ్ళి ఆయన కూటమి అనౌన్స్ చేశారు, అంటే తెలుగుదేశం పార్టీతో జనసేన కలిసి వెళ్తున్నాయి, బీజేపీ సంగతి ఏంటంటే వస్తే లేకపోతే లేదు అన్నట్టుగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు ఏం చెప్పారంటే చాలా మంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ్యోతిష్యులు ఉన్నారు కొంతమంది, ఈ ముహూర్తం బాగలేదు, అమావాస్య రోజు ప్రకటించాడు, ఇలాంటివన్నీ చెప్పారు. గుర్తుందా మీకు? గుర్తుందండి. అది కాకుండా ఆ సీట్ల పరంగా కూడా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏదో బాగాలేదు, ఆయన ఏవో రకరకాల ఉంగరాలు పెట్టుకున్నారని, ఆ ఉంగరాలు కూడా పనిచేయవని కూడా వైసీపీ జ్యోతిష్యులు చెప్పడం నేను చూశాను. అంటే ప్రకటించిన ముహూర్తం బాగాలేదు, పైగా సెప్టెంబర్ 9 ఆ రోజు కదా అరెస్ట్ అయినా అనుకుంటా, ఆ రోజే వెళ్ళి రాజమండ్రి వెళ్ళి బయటకు వచ్చిన వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అది ఆ ముహూర్తం బాగాలేదు, పైగా ఆయనకి ఇప్పుడు చెడు దినాలు నడుస్తున్నాయి, అసలు ఆయన ముఖ్యమంత్రి అయ్యే హోదా ఉన్న వ్యక్తి కూడా ఇలాగా బాబు గారికి ఊడిగం చేస్తున్నారు, ఇలాంటి పదాలే ఊడిగం చేస్తున్నాడు, ఆయన చెప్పిన స్క్రిప్ట్ ఏం చదువుతున్నాడు. ఆయన భరించినంత వ్యక్తిగత హననం ఎవరు భరించుంటారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన వ్యక్తిత్వాన్ని కానీ, ఆయన అమ్ముడు పోయాడని కానీ, ఆయన దత్తపుత్రుడని కానీ, లేదంటే జాతిలో తాకట్టు పెట్టేవని కానీ, సభ్యుల గురించి కానీ ఎన్ని ఒక్క విషయం చెప్తానండి, మన అందరికీ కూడా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం అవ్వాలి. ఈ జాతకాలు అనేవాళ్ళు ఎన్నికల రంగంలోకి వచ్చి ఈ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో డబ్బులు పే చేసి ఎంత మూఢనమ్మకపు మాటలు మాట్లాడారో, ఎంత వెనకబాటుతనపు మాటలు మాట్లాడారో, ఈయనన్నట్టు ఆయన పెట్టుకున్న ఉంగరం, ఆయన వేసుకున్న షర్టు, ఇది అది ముహూర్తం, ఈ మూఢనమ్మకాలు వాళ్ళు ఎంత వెనకబాటులో జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారో సామాన్య ప్రజలు గుర్తించాలండి. ఇటువంటి వాళ్ళని నమ్మటం ఇప్పటికైనా మానేయాలి. ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. నేను ఈ సందర్భంగా ఒక ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ గురించి, నేను ఆయన పేరు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు కానీ చెప్పాల్సిందే ఈ సందర్భంగా, వేణుస్వామి అని అతను చెప్పినటువంటి జ్యోతిష్యం ఈ మధ్య కాలంలో చాలా మంది నష్టపరిచింది, మూఢనమ్మకాలు పెంచింది. ఇప్పుడు ఆయన మాటలు కూడా బంచత్ అని అంటాడు, బంచత్ గెలవబోదించాడు అంటాడు. పండితుడు మాట్లాడి అవును నేను తాగుతా, నేను తింటా, ఏంటి ఇప్పుడు ఆయన ఏం చేయాలి జయదేవ్ గారు? సమాజంలో ఏం చేయాలండి? కాదు సార్, ఇలాంటి చాలా ప్రమాదం, మనం లైట్ తీసుకోవడానికి. అందుకే అంత ప్రత్యేకంగా చెప్పా. ఇప్పుడు వాళ్ళని ఏం అనకుండా నేను ప్రజలకి ఏం చెప్పానంటే, ఈ జాతకాలు చెప్పే జాతి ఏదైతే ఉందో, ఎంత వెనకబాటు ధనంలో ఉన్నారో వాళ్ళు, ఎన్ని తరాల వెనకబాటు ధనంలో మూఢనమ్మకాల్లో ఉన్నారో, మీరు ఎంత చైతన్యంలో ఉన్నారో, ప్రగతి పథంలో ఉన్నారో ఆలోచించుకోండి. వాళ్ళని ఇంకా మీరు ఫాలో అవ్వద్దు. కాదు ప్రజల్ని ఎవరైతే బాగానే ఉంది సార్, కానీ ఒక సంఘటన గుర్తు చేస్తాం మీ ఇద్దరికి. నేను పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ బహిష్కరించింది ఒక సందర్భంలో. ఇది అతను చనిపోయిన ఒకతను ఎవరు ఉన్నారు, మహేష్ ఎవరు, కత్తి మహేష్, వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి దాంట్లో, ఈ మూఢనమ్మకాల మీద జరిగిన దాంట్లో ఆయన బహిష్కరించిన తర్వాత ఈయన్ని బహిష్కరించారు. ఇప్పుడు వేణుస్వామిని ఎందుకు బహిష్కరించకూడదు తెలుగు రాష్ట్రాల్లో? ప్రజలు బహిష్కరించాలి. అసలు అతన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో, తర్వాత సోషల్ మీడియాలో ఎంటర్టైన్ చేయొద్దు సార్, అది చాలు. అంటే సోషల్ మీడియా సొంతది పెట్టుకుంటాడు, అతన్ని ఎవడేం అనక్కర్లేదు సార్, ఎవరిని ఏమనక్కర్లేదు, ఇగ్నోర్ చేయి, అది చచ్చిపోతాడు. అదే ఇగ్నోర్ చేయాలంటే అందరూ చేయలేరు కదా. అప్పుడు కొంతమంది ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందండి, ఆయన కొంత ఇంత అంత విలువ ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవుతాడని చెప్పాడు. అవును, అవసరం ఆయనకి చెప్పాడు, చెప్పాడు. అంటే ఈర్ష్యా దేశాలకి అతీతంగా ఉండాలని